రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 7 కార్పొరేషన్లలోని 412 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2569 వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక 136 కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీ, సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్ల వెలుపల వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. అవి పూర్తయ్యాక సాధారణ బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను టేబుల్ వద్దకు తీసుకొచ్చి ఒక్కో పోలింగ్ స్టేషన్ ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. మిగిలిన చిల్లర ఓట్లను విడిగా ఉంచి స్లిప్ అంటిస్తారు. ఆయా పోలింగ్ స్టేషన్ల వివరాల నమోదు చేసిన తర్వాత వార్డులోని అన్ని బ్యాలెట్ కట్టలను ఒక పెద్ద డ్రమ్ములో వేసి బాగా కలుపుతారు. దీనివల్ల ఏ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియకుండా గోప్యత పాటించే అవకాశం ఉంటుంది. ఇక మున్సిపాలిటీల్లో 1-2 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపులో మున్సిపాలిటీల్లో వార్డుకో టేబుల్, కార్పొరేషన్లలో డివిజన్కో టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పై ఒక్కో రౌండ్లో 1000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు అధికారులు. అత్యధికంగా మిర్యాలగూడలో 72,036 ఓట్లు, అత్యల్పంగా ఆలంపూర్లో 7,104 ఓట్లు పడ్డాయి. ఆలంపూర్ ఫలితం మొదటి రౌండ్లోనే వచ్చేస్తుంది. అక్కడ 10 వార్డులు ఉండగా 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక మిర్యాలగూడలో 48 వార్డులుండగా అక్కడ మొదటి రౌండ్లో 48,000, రెండో రౌండ్లో 24,000, 36,000 ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రైట్, ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 7 కార్పొరేషన్లలోని 412 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 136 కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీ, సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తునైతే ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్ల వెలుపల వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా రాష్ట్ర ఎన్నికల అధికారులు నిరంతరం ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అవి పూర్తయ్యాక సాధారణ బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. ఇక వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను టేబుల్ వద్దకు తీసుకొచ్చి ఒక్కో పోలింగ్ స్టేషన్ ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. మిగిలిన చిల్లర ఓట్లను విడిగా ఉంచి స్లిప్ అంటిస్తారు. ఇక ఆయా పోలింగ్ స్టేషన్ల వివరాలు నమోదు చేసిన తర్వాత వార్డులోని అన్ని బ్యాలెట్ కట్టలను ఒక పెద్ద డ్రమ్ములో వేసి బాగా కలుపుతారు. దీనివల్ల ఏ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియకుండా గోప్యత పాటించే అవకాశం ఉంటుంది. ఇక మున్సిపాలిటీల్లో 1-2 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఓట్ల లెక్కింపులో మున్సిపాలిటీల్లో వార్డుకో టేబుల్, కార్పొరేషన్లలో డివిజన్కో టేబుల్ ఏర్పాటు చేశారు. ఇక ఒక్కో టేబుల్ పై ఒక్కో రౌండ్లో 1000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. అత్యధికంగా మిర్యాలగూడలో 72,036 ఓట్లు, అత్యల్పంగా అలంపూర్లో 7,104 ఓట్లు నమోదయ్యాయి. అలంపూర్ ఫలితం తొలి ఫలితంగా మొదటి రౌండ్లోనే వచ్చేస్తుంది. అక్కడ 10 వార్డులు ఉండగా 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక మిర్యాలగూడలో 48 వార్డులున్నాయి. అక్కడ మొదటి రౌండ్లో 48,000, రెండో రౌండ్లో 24,036 ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సో మొత్తంగా అధికారులు అయితే కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి. మరోవైపు ప్రధాన పార్టీలన్నీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపై క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఈ లెక్కింపు అయితే కొనసాగనుంది. సో మొత్తంగా ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో త్రిముఖ పోరైతే ఉంది. సో ఓటర్లు తీర్పిచ్చేశారు. ఆ తీర్పు మరి కాసేపట్లోనే వెల్లడి కానుండటంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి. ఇక ఓవైపు మున్సిపల్ వార్డులకు సంబంధించి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి, తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ను ఐ న్యూస్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. సో అత్యంత వేగంగా, అత్యంత ఖచ్చితమైన ఫలితాలను అందించడంలో ఐ న్యూస్ ఎప్పుడూ ముందుంటుంది. సో ఇక మున్సిపల్ వార్డులకు సంబంధించి, కార్పొరేషన్ వార్డులకు సంబంధించి ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయనేది మరి కాసేపట్లోనే మనకు క్లియర్ కట్గా అయితే కనిపించే పరిస్థితులు అయితే క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఇక మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి ప్రతి ఫలితము కూడా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ప్రధాన పార్టీలన్నీ కూడా పూర్తిగా దృష్టి సారించాయి క్యాంపు రాజకీయాలకు తెరలేపై. స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉండటంతో ఏదైనా ఫలితం అటు ఇటు అయితే ఈ స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేసేందుకు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సంధిస్తున్న పరిస్థితి. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లోనూ అదేవిధంగా తనకు బలమున్న చోట క్యాంపు రాజకీయాలకైతే తెరలేపింది. అధికార పార్టీ కాంగ్రెస్ కూడా
తమ అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలించిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్ అయితే ప్రతి అభ్యర్థిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్న పరిస్థితి. ఎవరు కూడా ఏ పార్టీకి జంప్ చేయకుండా ఉండేందుకైతే సమాయత్తమవుతున్న పరిస్థితి. ప్రచార హోరు నుంచి పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు అభ్యర్థులను కాపాడుకునే వరకు ప్రధాన పార్టీలన్నీ కూడా పూర్తిగా నిమగ్నమైపోయిన పరిస్థితి. రైట్, ఇక మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో కౌంటింగ్ కు సంబంధించి అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ లో కౌంటింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. మొత్తంగా ఎప్పుడెప్పుడు అని చూస్తూ ఉన్న తరుణం వచ్చేసింది. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు అయితే పరిగెడుతున్న పరిస్థితి. సో నిజామాబాద్ లో ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? తొలి ఫలితం ఎప్పుడు రానుంది అక్కడి నుంచి? రైట్ వంశీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కి ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించి నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం నిజామాబాద్ లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి ఒక్కో డివిజన్ కి ఒక్కో బెంచ్ ని ఏర్పాటు చేశారు. అందులో 5 కౌంటర్లు ఉంటాయి. ఒక్కొక్క 25 బెండీలను కట్టలు కట్టి ఒక్కో రౌండ్ కి 1000 చొప్పున ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన అనంతరం ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. ఎక్కడికక్కడ ఇటు ఆర్మూర్ కావచ్చు, బోధన్, అలాగే భీమ్గల్, ఈ 3 మున్సిపాలిటీ ఏరియాల్లో కూడా ఇప్పుడిప్పుడే కౌంటింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభమైందనే చెప్పవచ్చు. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు తర్వాత లెక్కించనున్నారు. ఈ సెంటర్ల వద్ద ఏదైతే కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయో కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్లను కూడా అమలు చేశారు. చాలా కట్టుదిట్టంగా ఈ కౌంటింగ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో డివిజన్ కి సంబంధించి ఒక్కొక్క రౌండ్ లో 1000 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ప్రస్తుతం అయితే నిజామాబాద్ పోస్టల్ బ్యాలెట్లను ఒక్కసారి చూస్తే నిజామాబాద్ లో 1562 పోస్టల్ బ్యాలెట్లు ఓవరాల్ గా ఉన్నాయి. ఇందులో ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి 384 ఉన్నాయి. అలాగే బోధన్ కి సంబంధించి 328, భీమ్గల్ కు సంబంధించి 38, మొత్తంగా 2312 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోల్ అయ్యాయి. ఇక కామారెడ్డిలో 249, ఎల్లారెడ్డిలో 42, బాన్స్వాడలో 76, అలాగే బిచ్కొందలో 32. ఇక్కడ కూడా మొత్తం 402 పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రభుత్వ అధికారులు. అలాగే మున్సిపల్ పై ఒక విధమైన ఉత్కంఠ అయితే నెలకొంది. నిన్నటి వరకు అభ్యర్థులంతా ఒక ఉత్కంఠ వాతావరణంలో ఉన్నారు. దీనికి మరి కాసేపట్లో తెరలేపనుంది. ఇప్పుడిప్పుడే కౌంటింగ్ కూడా ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. నిన్న రాత్రి పూర్తిగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్యాంపులకు తరలించారు. క్యాంప్ రాజకీయాలకు కూడా తెరలేచింది. ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పూర్తిగా లూప్ లైన్ లోకి వెళ్లిపోయారని చెప్పవచ్చు, క్యాంప్ లోకి వెళ్లిపోయారని చెప్పవచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే మేయర్ ఎన్నిక ఉంటుందో మేయర్ ఎన్నిక వరకు కూడా ఈ క్యాంపు రాజకీయాలు జరగనున్నాయి. క్యాంపులోని అభ్యర్థులు ఉండనున్నారు. ఇప్పుడిప్పుడే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. అటు కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లా పూర్తిగా మొత్తంగా 7 మున్సిపాలిటీలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక 1 గంటల వరకు ఒక్కొక్క తుది ఫలితాలు వెలువడనున్నాయి. పోస్టల్ బ్యాలెట్ కాబట్టి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ పోలైనటువంటి డివిజన్లలో కాస్త సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే బెండల్స్ 25 ఓట్ల చొప్పున బెండల్స్ ని ఒక చోటికి చేరుస్తున్నారు. బెండల్స్ కి గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంటుంది. చెప్పండి శ్రీకాంత్, మొత్తంగా బోధన్, ఆర్మూర్, భీమ్గల్ కు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ కూడా దృష్టి సారించిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అయితే ఇందూరులో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తామంటూ చెప్తోంది. ధర్మపురి అరవింద్ ఈ కమెంట్స్ చేసిన పరిస్థితి. సో ఏంటి ఈ 3 ప్లేసెస్ లో ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి పార్టీల భవితవ్యం? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ సర్వేలు కూడా చెప్తున్నాయి. ప్రజా నాడి కూడా అదే చెప్తోంది. ఆర్మూర్, అలాగే భీమ్గల్, అలాగే బోధన్ లో ఈ 3 సెంటర్స్ లో కాంగ్రెస్ పార్టీకి అధికారం చేజిక్కునే అవకాశం ఉంటుంది. బోధన్ లో చూస్తే మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అక్కడ ఎంఐఎం అభ్యర్థులు కూడా పోటీ చేశారు. సో బోధన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మెర్జ్ అయ్యి
అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు అక్కడ బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్తున్నారు. ఇక ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నప్పటికీ అక్కడ ఆర్మూర్లో అధికార పార్టీకి సంబంధించి హోల్ మేనేజ్మెంట్ జరిగింది. అక్కడ 36 వార్డులు ఉన్నాయి. ఆ 36 వార్డుల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోల్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక భీమ్గల్ లో 12 వార్డులు ఉన్నాయి. ఆ 12 వార్డుల్లో బీఆర్ఎస్ కి త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఆ మున్సిపాలిటీని గెలిపించుకోవాలనే ఒక స్కెచ్ తో ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ బీఆర్ఎస్ త్రిముఖపూర్ ఈ 12 వార్డుల్లో త్రిముఖపూర్ ఉండేది చాలా హాట్ గా ఉండేటువంటి రైట్ అవకాశం ఉంది. అయితే చెప్పండి. రైట్ శ్రీకాంత్